హలో అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ 21వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ నెలలో ఉండబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. అలాగే వీరి పేర్లను ఏవైతే తొలగించినట్లయితే తెలుస్తుంది. అలాగే మీ యొక్క పేరు అనేది ఒకవేళ ఈ యొక్క లిస్ట్లో మీ యొక్క పేరు అనేది తొలగించినట్లయితే ఎలా అనేది మరలా చూసుకున్నట్టయితే అప్లై చేసుకోవాలి. మళ్ళీ చూసుకున్నట్టయితే ధృవీకరణకు సంబంధించి కానివ్వచ్చు, ఈ కేవైసీ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే మళ్ళీ అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. సో వీరికి వచ్చేసి కూడా 4,000 రూపాయలు అనేవి అయితే పడతాయి అన్నమాట. మనకు కొన్ని వార్తలలో కూడా వినిపించినట్లయితే తెలుస్తుంది అనమాట. మనకు అధికారంగా కూడా ప్రకటన చేసి కూడా చూసుకున్నట్టయితే ఇక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న రైతులందరూ కూడా ఈ యొక్క 21వ విడత అన్నమాట. ఈ విడతకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల చివరిలోగా వచ్చేసి కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. నరేంద్ర మోదీ గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క బీహార్లో ఎలక్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే 4 నెలలు అయితే పూర్తి అవుతుందన్నమాట. ప్రతి 4 నెలలు అయితే ఒకసారి మనం ఒకసారి ఇట్లా అంచనా వేసుకున్నా కూడా మనకు డబ్బులు అనేవి అయితే ఖచ్చితంగా ఈ నెలలో పడతాయి అన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ కేవైసీ అలాగే కానివ్వచ్చు, మీ యొక్క విలేజ్లలో ప్రతి ఒక్కరైతే పీఎం కిసాన్ సంబంధించి నిధులకు సంబంధించి కానివ్వచ్చు, డబ్బులు అనేవి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పొందుతున్నారా పొందుతలేదా ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట. ఈ కేవైసీలో తప్పదిగలు కానివ్వచ్చు. ఇలా ఎవరికైనా ఉన్నట్లయితే మీ యొక్క ఏదైతే గ్రామ సేవ యొక్క చూసుకున్నట్టయితే అధికారి ఒక వెబ్సైట్ను కూడా మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీ యొక్క లిస్ట్లో పేరు ఉందా లేదా, మీ యొక్క లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీ యొక్క పేరు ఉన్నట్లయితే మీ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మీ ఖాతాలో డైరెక్ట్ 2,000 రూపాయలు అనేవి ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారు అయితే బటన్ నొక్కిన వెంటనే మీ అకౌంట్లోకి అయితే 2,000 రూపాయలు అనేవి క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు త్వరలోనే చూసుకున్నట్టయితే 9,000 రూపాయలకు అనేది కూడా పెంపు చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో మరి చూడాలి. ప్రతి ఒక్కరైతే రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే మన యొక్క సపోర్ట్ అనేది కూడా మీ యొక్క ద్వారా చూసుకున్నట్టయితే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా చాలా వరకు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ రైతులు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, ఈ యొక్క 21వ విడతకు సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఈ కేవైసీలు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ధృవీకరణ వచ్చేసి కూడా పూర్తి చేసుకున్నారు. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఏదైతే మీ యొక్క సమీపంలో ఉన్న మీ సేవా సెంటర్లు కానివ్వచ్చు, సిఎస్సి సెంటర్ కానివ్వచ్చు, అంటే స్టేట్ పోర్టల్లో కూడా సందర్శించినట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండా రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.